హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖిల ఫ్రమ్ నెల్లూరు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో అయితే నేను పూజ ఎలా చేసుకుంటానో వీడియో షూట్ చేస్తున్నానండి. మేము ఈరోజు అయితే ఉగాదికి నైవేద్యం అమ్మవారికి అమ్మలి అనేది చేస్తానండి. పోలీలు కూడా చేశాను నేను, అంటే బొబ్బట్లు. ఇంక ఈ ఫ్లవర్స్ అయితే ముందు రోజే వెళ్ళి తీసుకొచ్చానండి. ముందు రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళి తీసుకొచ్చాను. అప్పుడైతే ఫ్లవర్స్ అనేవి బాగా ఫ్రెష్గా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ కొంచెం సన్ అనేది వస్తే ఈ పువ్వులన్నీ కొంచెం వాడిపోతాయి. అందుకని 5:30కి లేచి వెళ్ళి తీసుకొచ్చానండి నేను సాటర్డే రోజు. ఈ పూజ క్లీనింగ్ అనేది నేను ముందు రోజే చేసుకున్నానండి, సాటర్డే రోజు. నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు అన్నీ కూడా సాటర్డే రోజే పెట్టానండి పటాలకి. ఇంక ఈరోజు ఉగాదికి మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేశారండి? నచ్చితే కామెంట్లో చెప్పండి. ఈ ఒత్తులు అనేది అగ్గిపెట్టెతో వెలిగించకూడదు, ఇలాగా అగరబత్తితో వెలిగించాలండి. మేమైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, కళ్ళు అనేది పెట్టామండి అమ్మవారికి. మెయిన్ మాకు ఉండాలండి అదైతే కళ్ళు అనేది అమ్మవారికి ఉగాది రోజు. చూసారు కదా, ఇక్కడ మాకు స్పేస్ అనేది లేదండి, పెద్ద స్పేస్ అనేది ఎక్కువ ఉండదు. ఒక రాకే ఉంటుంది కదా, మొత్తం అక్కడే అలంకరణ చేసుకోవాలి. కానీ ఏం చేస్తాం, ఉన్న దాంట్లో చేసుకోవాలి కదండి ఎలాగోలా. ఇంకా దేవుడికి నైవేద్యం అనేది అంబలి అనేది పెట్టానండి. పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అనేది కొట్టేశాను. చూసారు కదా, ఇదేనండి నా పూజా విధానం అనేది. నేను ఇలా చేసుకుంటాను. నేను ఈరోజు పూజ అనేది కూడా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అనేది చదువుకున్నాను, కానీ ఆ వీడియో క్లిప్ వేరే ఫోన్లో ఉంది, వేరే మొబైల్లో షూట్ చేయడం వల్ల అది దాంట్లోనే ఉంది. ఇంక ఇలా అయితే హారతి అనేది ఇచ్చేస్తున్నాను. ఇలా అయితే నేను దేవుడికి నమస్కరించుకుంటున్నానండి. ఈ ఇయర్ ఏ ఆటంకాలు లేకుండా అన్నీ సాఫీగా జరిగిపోవాలని చెప్పి. ఇంకైతే పూజ అయిపోయాక నేను బొబ్బట్లు అనేవి మిగతావి చేస్తున్నానండి. దేవుడికి 2 వరకు చేసి పక్కకు పెట్టాను. దేవుడికి పూజ చేసి వచ్చాక ఇంక ఇంట్లో సరిపడా చేస్తున్నానండి ఈ బొబ్బట్లు అనేవి. అంత వీడియో షూట్ ఏం చేయలేదు. తర్వాత ఇంక సుక్కీలు అనేది కూడా చేస్తున్నాను, అంటే బూరెలు. బూరెలు అనేది బాగా చేస్తానండి నేనైతే. చాలా టేస్టీగా వస్తాయి, చాలా
ఎమ్మీగా కూడా ఉంటాయి. నేను 3 అవర్స్ నానబెట్టుకుంటానండి. దీంట్లోకి కావాల్సిన పదార్థాలు మినపప్పు, బియ్యం అనేది ఒక 3 అవర్స్ నానబెట్టుకొని చేస్తాను. మా వారికి చాలా ఇష్టం అండి సుఖీలు అంటే బూరెలు కూడా అని అంటారు. మా నెల్లూరులో అయితే ఇలా అంటారు, సుఖీలు అనే అంటామండి మేమైతే. ప్రాసెస్ అంతా ఈసారి వీడియోలో చేసి చూపిస్తానండి మీకు, నేను ఎలా చేశాను అనేది. నాకు అంత టైం లేక ఇంకా హడావిడిగా వేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉగాది శుభాకాంక్షలు అండి. చూసారు కదా, చాలా రౌండ్గా వచ్చాయి కదా.